మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. నేను వాణి సుపుత్రుడ కానె కాను, అంత పాండిత్యమెక్కడిదయ్య నాకు. నన్ను వెంకమ్మ కొడుకటం సన్న చాలు, భారతీదేవి ఒడినూగు భాగ్యమదియే. నన్ను వెంకమ్మ కొడుకటం సన్న చాలు, భారతీదేవి ఒడినూగు భాగ్యమదియే. ధర్మరక్షణ కోసం జరగబోతున్న మహాసంగ్రామానికి మనల్ని మానసికంగా సంసిద్ధులను చేస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ చెక్కిన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం భీష్మ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 879వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ప్రమదం వాననకాంతిదోప. సప్తాశ్వరథారూఢుడైన సూర్య భగవానులా వస్తున్న ధర్మరాజు తర్వాత భీముడు ఎలా వస్తున్నాడో వర్ణిస్తున్నాడు తిక్కన సోమయాజి. యుద్ధమునకు ఘనుడు, కలము పట్టుటలో కత్తి పట్టుటలో నైపుణ్యం ఉన్నవాడు తిక్కన గారు స్వయంగా యుద్ధాలు చేశాడు. భయంకరమైన యుద్ధం చేసి దేశం కోసం ప్రాణం కోల్పోయిన ఖడ్గ తిక్కన ఈయనకి సాక్షాత్తు పినతండ్రి కొడుకు, అన్నదమ్ముల పిల్లలు అంటారు వీళ్ళు. అంత దగ్గర సంబంధం ఉంది యుద్ధంతో. ఆయన బ్రాహ్మణులు యుద్ధాలు చేయలేదు అనుకోవడం అవసరం చేస్తారు, అనవసరంగా చెయ్యరు. వశిష్ఠునికి వారసులు, వరసు మారితే పరశురాములు. అలా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అందులో తిక్కన ఉన్నాడు. ఇక్కడ భీముడిని ఎలా వర్ణిస్తున్నాడో చూడండి. ప్రమదం వాననకాంతి క్రొత్తమ రూపం. మనం గ్రహించాలి, భీముడి ఆననంలో ముఖంలో కొత్త కాంతి వచ్చిందట. ఎందుకు వచ్చింది? ఏమిటి రాశాడు? వెంటనే భీముడిలో కొత్తగా ఏమైనా రాశాడా? ప్రత్యేకం మాయిశ్చరైజర్ ఏమైనా రాశాడా? స్నానానికి ముందు కానీ వెనక కానీ ఏమీ రాయలేదు, ఆమోదం తప్ప ఏమీ రాయడు ఆయన. ప్రమదంబు. ప్రమదం అంటే ఆనందం, సంతోషం, నవ్వు. ఆనందం ఉంటే మనస్సులో ముఖంలో కొత్తగా దూస్తుంది. అందంగా ఉన్నవాళ్ళందరూ ఆనందంగా ఉంటారో లేదో మనం చెప్పలేము. అందమే ఆనందం అనే ప్రకటన అన్ని వేళలా నిజం కాదు, కానీ ఆనందమే అందం. అది అన్ని వేళలా నిజం, అన్ని యుగాల్లో నిజం. మనం ఆనందంగా ఉంటే అందంగా ఉంటాం. భీముడు యుద్ధానికి నిజమైనటువంటి చిత్తశుద్ధితో అంకిత భావంతో ఆనందంగా ఉన్నాడు. అర్జునుడికి ఉండేటువంటి కొన్ని రకాల మమకారాలు కానీ, ధర్మరాజుకు ఉండేటువంటి కొన్ని రకాల భయాలు కానీ ఆయనకి లేవు. తాడో పేడో అంతే. అందుకని ఆయన ముఖంలో కొత్త ఆనందం కనిపిస్తుంది. ప్రమదం వాననకాంతి క్రొత్తవ రూపం. మనం ఒక బృహత్తరమైన బాధ్యతను చేపట్టినప్పుడు ఆ క్రొత్త ఆనందం మన ముఖంలో కనపడాలి. పాదాతి భూయిష్ఠ సైన్యముతో. పదాతి బలం ముందు వెడుతూ ఉండగా ఆ సైన్యానికి వెనకాల నాయకత్వం వహిస్తూ భీముడు వస్తున్నాడు. భూషణద్యుతిని కాయంబున్. ఆయన ఆభరణాల కాంతి దిశలు గమ్మేస్తోంది. గదాద్యాయుధోగ్రమరీచి ప్రకరంబును కలిసి. గదా ఆది, గదా మొదలైన ముద్గరాలు, తోమరాలు చాలా ఉన్నాయి. ముసలములు, పరశువులు, భిందిపాలములు, కుంతములు, అమ్ము, ఇవన్నీ రకరకాల శరీరం నిండా ధరించి ఉంటాయి. కొన్ని కవచానికి, కొన్ని పంచెకి, కొన్ని గుచ్చేసి ఉంటాయి మొత్తం. అంటే అసలు రాకుండా కాదు, అవసరానికి వచ్చేలాగా. అలా వెనకాల కొన్ని ఉంటాయి, కొందరు ధరిస్తారు. రథంలో కొన్ని ఏర్పాటు చేస్తారు. భీముడేమో నడిచిరాడుగా రథంలో వస్తాడు. అది ఇదివరకు చెప్పుకున్నాం, ఊరంత రథం, దాని నిండా ఆయుధాలు. అవన్నిటి కాంతులు, తడలు, మెరుపులు, ధగలు, మెరిచిపోతుంది యుద్ధరంగం అంతా భీముడు ఆయుధాలతోటి. అది గదాధ్యాయుధోగ్ర మరీచి. మరీచి అంటే కిరణం అని అర్థం. అందుకే మరీచిమాన్ అంటే సూర్యుడు. మరీచిమాలి అంటే కర్ణముల మాల కలిగిన వాడు సూర్యుడు. మరీచి ప్రకరంబునని కలిసి గదా మొదలైనటువంటి ఆయుధాల కాంతులతో సహా చిత్రస్ఫూర్తి శోభిల్లగా రథం మీద నిలబడిన భీముడు అని అలా ఒక్కసారి ఆగిపోతే చూసేవాళ్ళు మ్రాన్పడిపోయారు, కొయ్యబారిపోయారు, దిగ్భ్రాంతులయ్యారు, నిశ్చేష్టులయ్యారు. తెలుగులో ఇన్ని మాటలు ఉన్నాయి. ఇవన్నీ వాడ్డ మనసు ఇంగ్లీషు మాట పట్టుకొచ్చి వాడుతున్నాం మనం. హెసిటేటెడ్ అంటున్నాం. దిగ్భ్రాంతులయ్యారు, నిశ్చేష్టులయ్యారు, మ్రాన్పడిపోయారు, కొయ్యబారిపోయారు. అంటే ఒక బొమ్మను చూసినట్టుగా. చిత్రస్ఫూర్తి శోభిల్లగా. భీముడు అసలు ప్రాణంతో ఉన్న మనిషి, ఆ బొమ్మ అంతసేపు అలా ఎలా ఉంటున్నాడు?
బ్రహ్మకుమారి శిక్షణ పొందిన వారు దేవతల రూపాలు ధరించి ఉంటారండి. గంటల తరబడి రెప్ప కూడా వాల్చకుండా ఉండగలుగుతారు. వేళ్ళిళ్ళు బంగారంగానే ఏమి శిక్షణ ఇస్తారు వారు? ఆశ్చర్యం అది మనం చూస్తాం. ఉంది శిక్షణ వల్ల సాధ్యం అది. అంటే తద్వారా వారు ఏం తెలియజేస్తున్నారు? ఇంత నిశ్చలంగా నువ్వు ధ్యానం చేయగలవా? అది చూసుకో, చేయగలవు. సరస్వతి వేషంలో నిశ్చలంగా ఉన్నవాడిని చూసావు, నువ్వు కూడా నిశ్చలంగా ఉండగలవు. ప్రయత్నించు. ముందు ఒక 10 నిమిషాలు, తర్వాత 10 గంటలకు బాగుతుంది. అదే ఏదైనా అభ్యాసం కూసు విద్య, అనభ్యాసే బోసి విద్య. అందుకే అభ్యాసం ద్వారా సాధ్యమవుతుందని చెప్పడానికే ఆ ఉద్యమం వారు ఆ ప్రదర్శన చేస్తారండి. మనం చూసి ఏదో 10 రూపాయలు అక్కడ పెట్టి వెళ్ళిపోవడం కాదు, నేర్చుకోవాలి. ఈ రూపాయల కోసం వారు చేయట్లా. అలాగా చిత్రస్ఫూర్తి శోభిల్లాగా సమర క్రీడకు వచ్చి సమరాన్ని క్రీడగా భావించారండి. ఆట అంటే ఇందులో ఉండే తత్వం ఏమిటో తెలిసే వేదాంతం. యుద్ధాన్నే కాదు, జీవితాన్ని కూడా ఆటగానే భావించాలి. ఆట నాకు గెలుస్తాం, ఓడిపోతాం, పందాన్ని బట్టి ఉంటుంది. పందెం ఎలా వేయాలంటే నువ్వు ఎంత గిలకరించినా 4 అంటే 3 పడవచ్చు. కొంతమందికి అదృష్టం కొద్దీ 4 అంటే 4, 3 అంటే 3 పడతాయి. కొంతమందికి ఏమిటో మరి ఆ జాతకం తెలియదు, 3 అంటే 4, 4 అంటే 6 పడతాయి. అంత కర్మ అంతే. ఒక్కోసారి మళ్ళీ వాళ్ళ అదృష్టమే తిరగబడుతుంది. అన్నీ జరుగుతాయి. అంచేది జీవితాన్ని, యుద్ధాన్ని, దేన్నైనా ఒక ఆటగా భావించు. అందుకే భీముడు యుద్ధాన్ని ఆటగా భావించి వచ్చాడు. సమరం అంటే సంబరమే. ఎందుకని? ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమ షడైతే ఎత్ర తిష్టంతి తత్ర దైవోపి తిష్టతి. ఉత్సాహము, సాహసము, ధైర్యము, బుద్ధి, తెలివితేటలు, శక్తి, శారీరకమైన శక్తి, పరాక్రమం. శక్తి శరీరంలో ఉంటుంది, అది ప్రదర్శిస్తే ఆక్రమం. ఇతరుల మీద ప్రయోగిస్తేనే కదా పరాక్రమం, లేకపోతే సొంత అక్రమమే. అంటే శక్తి ఉండగానే సరిపోతుంది, అది పరాక్రమంగా మారాలి. లేకపోతే ఉపయోగమే ఉంది. అది ధర్మరక్షణ కోసం, మళ్ళీ ఏదో రౌడీయిజం కాదు. తెలివితేటలు ఉండాలి. నువ్వు ఎంత పరాక్రమం చూపించినా తెలివితేటలు లేకపోతే వ్యూహాలు పనిచేయవు, దెబ్బతింటావు, వెనక్కి వస్తావు. నలుగురు కలిసి నిండేదంటారు. సాహసం, ధైర్యం 2 వేరు. ధైర్యం మనస్సులో ఉండే ధైర్యం, సాహసం సహసా అంటే వెంటనే చేయడం, మేనమేషాలు ఎక్కడితో కూర్చోకుండా వెంటనే చేయడం. ఈ ఉత్సాహము, సాహసము, ధైర్యము, బుద్ధి, శక్తి, పరాక్రమం ఇవి ఎక్కడైతే ఉంటాయో తత్ర దైవోపి తిష్టతి. దైవానుగ్రహం అక్కడే ఉంటుంది. నాయకత్వ రక్షణం అంటే ఇదే భారతం ద్వారా. ఇక అర్జునుడు విజయ రోహణాద్రి వెడలి వచ్చి అని రాశారు తిక్కనగా. రోహణ పర్వతం వచ్చినట్టుగా విజయుడైనటువంటి వాడు వచ్చాడండి. ఆయన ఇలా గాంధీవం పట్టుకుని నిలబడితే ఎలా ఉన్నాడు అంటే, గాంధీవం ఇంద్రచాపంబు కరణి నొప్ప మెరగు దివ్య కోటీరంబు మెరుగులడెర. గాంధీవం ఇంద్రచాపంబు కరణి నొప్ప మెరయు దివ్య కోటీరంబు మెరుగులడెర. జ్ఞానినాదంబు గర్జగా మేని కృష్ణకాంతి ఒలిచే కవ్వడియను కారు మొగులు. మేని కృష్ణకాంతి ఒలిచే కవ్వడియను కారు మొగులు. ఈ పద్యం పోతన గారి భాగవతంలో ఓ పద్యానికి ప్రేరణ అయింది. మన మహాకవుల యొక్క ఆ ప్రతిభా పాండిత్యాలు చూడండి, అందులోనే పెద్దల పట్ల గౌరవం చూడండి. గాంధీవంబు ఇంద్రచాపంబు కరణి నొప్ప. ఆయన పట్టుకున్న గాంధీవం ఇంద్రధనుస్సులా ఉందిట. మొత్తం మీద అర్జునుణ్ణి వర్షాకాలపు మేఘంతో వర్ణిస్తున్నాడు. మరి మేఘం ఉంటే మిగిలిన ఉండాలి కదా. అంచేది ఆయన పట్టుకున్న గాంధీవం ఇంద్రధనుస్సు. నిజంగా అది ఇంద్రుడు ధనుస్సే. అగ్నిధనుస్సు అంటే దేవతలే కదా, దేవతలకు అధిపతే కదా ఇంద్రుడు. పైగా ఇంద్రధనుస్సు 7 రంగులు, గాంధీవం రంగులు కూడా అలాగే ఉంటాయి. మెరయు దివ్య కోటీరంబు మెరుగులడర. కోటీరం అంటే కిరీటం. ఆయన శిరస్సు మీద ధరించినటువంటి అదెవరిది? ఇంద్రుడిది. దాని మెరుగులు మెరయు దివ్య కోటీరంబు మెరుగులడర అంటే వర్షం కురిసే ముందు మెరుపులు మెరుస్తాయి. ఆ అర్జునుని యొక్క ఇంద్రదత్తమైన కిరీటపు ధగధగలు మెరుపుల్లాగా మెరుస్తున్నాయి. నినాదంబు గర్జగా ఠం 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 అని ఆ ధనుష్టంకారం చేస్తుంటే అంటే ఆ వింటి నారి. సరిగ్గా మీరు లెక్కల్లో గమనించండి, ఒక వృత్తంలో మధ్యలో గీసినటువంటి గీతని వ్యాసం అంటారు, అందులో సగం వ్యాసార్థం అంటారు. మధ్యలో కాకుండా అటు ఇటు ఎక్కడ గీసినా దాన్ని అంటారు తెలుగులో. ఎందుకంటే సరిగ్గా నువ్వు ఎక్కడ గీసినా అది విల్లు వింటి నారిలా ఉంటుంది ఆకారం. ఆ ముక్క తీస్తే విడిగా వృత్తం ఇలా గీయండి, మధ్యలో ఇలా గీయండి ఓ దాన్ని ఆ ముక్క విడిగా తీస్తే వింటికి నారి దొడిగినట్టుగా ఉంటుంది. అదే లెక్కల్లో పెట్టారు అని. ఆ వింటి ఇలాగా నినాదంబు గర్జగా, ఆ వింటి నారి చేసేటువంటి ధ్వని ఉరుముల్లాగా, కిరీటపు కాంతులు మెరుపుల్లాగా, ఆయన ధనుస్సు ఇంద్రధనుస్సులాగా ఉండి. మరి అర్జునుడు ఎవరండి? మేని కృష్ణకాంతి ఒలిచి. కృష్ణుడికి ఈయనకి తేడా లేదు. కృష్ణుడు, అర్జునుడు, వ్యాసుడు, ద్రౌపదీదేవి వీరందరూ ఒక రంగులో ఉంటారు. మేఘం రంగది.
తన మేని నల్లని కాంతే కారుమొగులు కారుమబ్బులాగా ప్రకాశిస్తూ ఉండగా కవ్వడియ్య గుదించి వడి రెండు చేతుల అని అర్థం కాదు అక్కడ. వడి అంటే రెండు చేతుల బాణాలు వేయడంతో పాటుగా రెండు అమ్ముల పొదులు కూడా ధరిస్తాడు. కవదొన అని ఇదివరకే చెప్పుకున్నాం మనం. అర్జునుడికి ఇటొక అమ్ముల పొదుగు ఉంటుంది, ఇటొక అమ్ముల పొదుగు ఉంటుంది. ఎందుకంటే ఈ ఎడం చేత్తో ధనుస్సు పట్టుకుని కుడి చేత్తో బాణాలు తీసినప్పుడు ఇక్కడ దాంట్లోంచి తీస్తాడు. అదే ధనుస్సు మార్చి కుడి చేత్తో పట్టుకున్నప్పుడు ఇక్కడ దాంట్లోంచి తీస్తాడు. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇలా తీయాలంటే కష్టం, ఆయనకి గుచ్చుకుంటాయి. అందుకని రెండు అమ్ముల పొదులు ధరించేటువంటి ఏకైక వీరుడు భారత యుద్ధం మొత్తం మీద అర్జునుడు ఒక్కడే. కవ్వడియ్యను కారుమొగులు. ఇదే పద్యం యొక్క ప్రేరణతో పోతన గారు రాసింది. సాహితీ ప్రియులకు సంతోషం కలిగిస్తుంది. జావల్లిధ్వని నిర్గుణంబుగా సత్యభామ నరకాసునితో యుద్ధం చేస్తూ ఉంటే వర్ణించారు పోతన గారు. జావల్లిధ్వని నిర్గుణంబుగా సురల్ సారంగయూధంబుగా ఆవిల్లింద్ర శరాసనంబుగా సరోజాక్షుండు మేఘంబుగా తా విద్యుల్లత భంగి ఇంతి సురజిద్దావాగ్నిమగ్రంబుగా ప్రావృట్కాలము చేసే బాణచయమం భస్సీకర శ్రేణిగాన్. ఆ జావల్లీధ్వనియే ఉరుము అన్నారు ఇక్కడ అన్నమాటగా. సురల సారంగ యూధంబుగా దేవతల పైన చూస్తున్నారట సత్యభామ ఎలా యుద్ధం చేస్తుంది అని. ఆ మూగినటువంటి దేవతలే వర్షం కురిసే ముందు మూగినటువంటి ఆరుద్ర పురుగులు అన్నారు. ఆ విల్లు ఇంద్రశరాసనం ఒక సిరికి గాండివంపు ఇంద్రచాపంపు కరణి నొప్పి. ఆవిడ పట్టుకున్న విల్లే ఇంద్రధనుస్సులా ఉందిట. సరోజాక్షుండు మేఘంబుగా పక్కన కూర్చుని చూస్తున్న శ్రీకృష్ణస్వామి నీలమేఘంలా ఉన్నట్ట. తా విద్యుల్లత భంగి. ఆవిడ్ని మేఘం అంటే బాగుండేది, ఎందుకంటే ఆవిడ నల్లగా లేదు, తెల్లగా ఉంది. ఈయన నల్లగా ఉన్నాడు, అందుకని ఈయన్ని మేఘం అన్నాడు పోతన గారు. ఆవిడ్ని అందులో మెరుపు అన్నాడు. మరి ఇక్కడ మళ్ళీ పక్కన ఉన్న కృష్ణుడు మళ్ళీ మెరుపంటే బాగుండదు, ఆయన నల్లగా ఉంటాడు, అందుకని కిరీటపు కాంతులు అన్నాడు. అందుకని సరోజాక్షుండు ఆ విల్లు ఇంద్రశరాసనంబగా సరోజాక్షుండు మేఘంబగా తా విద్యుల్లత భంగి. మరి ఇంతటి వర్షం కురిస్తే బాణవర్షం కురిస్తే మరి వర్షం కురిస్తే ఆరిపోయే అగ్ని ఉండాలి. సురజిత్ దావాగ్ని భగ్నంబుగా నరకాసురుని యొక్క సైన్యం అనే దావారణం ఆరిపోయే విధంగా. ఇక్కడ అర్జునుడి దగ్గర ఆరిపోయే దావారణం కౌరవ సైన్యం అన్నమాట. కౌరవులనే దావారణం ఆరిపోయే విధంగా ప్రావృట్కాలము చేసే బాణచేయ మంభస్యీకర శ్రేణిగా అన్నాడు. ఆ బాణాలే వర్షంగా సత్యభామ కొత్తగా కాలంగాని కాలంలో వర్షకాలాన్ని సృష్టించింది అన్నాడు. ఆ పద్యానికి ప్రేరణ ఈ పద్యం మహాకవుల యొక్క ఆ ప్రభావాలు అలా ఉంటాయి అనంతర కవుల మీద.